పరమశివుడి యొక్క లింగ అష్టకం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తర్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదః కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తర్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధిసురాసురవందితలింగం తర్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తర్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహరసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తర్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైరక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తర్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తర్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్పసతార్చితలింగం పరాత్పరం పరమపదం పరమాత్మకలింగం తర్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమ శివాయ. స్వస్తి. ఇక్కడితో పరమశివుడి యొక్క లింగాష్టకం పూర్తయింది. ఇప్పుడు లింగాష్టకం చదవడం వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. లింగాష్టకం భక్తితో చదవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. 2. శివుడి అనుగ్రహం లభిస్తుంది. భక్తి, ఆధ్యాత్మిక అనుబంధం పెరిగి శివకృప కలుగుతుంది అని నమ్మకం. 3. పాపక్షయం, కర్మశుద్ధి. గత కర్మల వల్ల కలిగిన నెగిటివిటీ తొలగి ఆత్మశుద్ధి కలుగుతుంది అని దైవ సంప్రదాయం చెబుతుంది. 4. బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనల్లో స్పష్టత, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని భావిస్తారు. 5. అడ్డంకులు తొలగుతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు తగ్గి సానుకూలత పెరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. 6. ఆధ్యాత్మిక పురోగతి.
పద్ధతి మోక్ష ప్రాప్తి. లింగాష్టకం ఫలశ్రుతి ప్రకారం శివ సన్నిధిలో దీనిని పారాయణం చేస్తే వారు శివలోకాన్ని పొందుతారు అని పేర్కొనబడుతుంది. ఈ లింగాష్టకాన్ని పఠించడం వల్ల శివుడి యొక్క కృప, కరుణ, ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. 8 ఈ లింగాష్టకం వల్ల మనకు ఆయురు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు మనకు ఈ పరమశివుడు ప్రసాదిస్తారు. లింగ అష్టకం అంటే 8 అద్భుతాలు ఏంటి అనేది ఇప్పుడు ఒక మాటలో చూద్దాం. 1 మనశ్శాంతి, 2 పాపర్ధనం, 3 ఆరోగ్యం, 4 ధనప్రాప్తి, 5 విజయం, 6 ఆకర్షణ, 7 బుద్ధి ఏకాగ్రత, 8 మోక్ష ప్రాప్తి. ఈ లింగాష్టకాన్ని మనం చదవడం లేదా వినడం చేయడం ద్వారా ఈ 8 అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ లింగ అష్టకాన్ని సోమవారం 3 లేదా 5 సార్లు చదవడం లేదా వినడం ద్వారా ఈ అద్భుతాలు అన్నీ మన జీవితంలో జరిగి పరమశివుడి యొక్క కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. స్వస్తి. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.